హలో అందరికీ. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎంకడ కోసమే అనమాట. ఎంకడ మీద కామెంట్ చేద్దామనే వచ్చాను. అయితే ఇప్పుడు వేరే ఛానల్ కూడా పెట్టింది కదా ఎంకడి భార్య. ఎంకడి భార్య వేరే ఛానల్ పెడితే ఆ ఛానల్‌లో బానే వస్తున్నారు వ్యూస్. బానే ఇదైతున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. అంటే ఇంక వీళ్ళే అందులో పోయినట్టున్నారు. అందులో సబ్స్క్రైబ్ చేసి అందులో ఇంక ఒక ఫ్యాన్ క్లబ్ ఉంది కదా! ఆ క్లబ్ అంతా అటు పోయి అటు సబ్స్క్రైబ్ చేయటం అన్నీ చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళంతా బాగుంది. అయితే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని ఒక ఎంకడ ఏ చెప్పింది అదే ఒక ఇల్లు కట్టుకొని పొలం ఉంది. నువ్వు బాగానే ఉన్నాయి డబ్బులు అంతా మంచిగానే ఆర్థికంగా బాగానే ఉన్నావు. మరి ఎందుకు ఏడుస్తూ ఉంటా వీడియోలు తీసుకుంటా ఇంకా సంపాదించాలా అన్న దాంతో ఉన్నవా ఏంది? ఓ ఏడుపులకైతే కనుక ఎక్కువ వ్యూస్ వస్తాయని ఎక్కువ మంది చూస్తుంటారు. సింపతి వ్యూస్ బాగా వస్తాయి. సింపతి అదే సానుభూతి ఎక్కువ వ్యూవర్స్ ఎక్కువ వస్తారు అనే ఏమో మరి ఏడ్చుకుంటా కూడా వాడు వీడియోలు తీసిండు. అయితే ఇప్పుడు బాగానే 4 చేతుల్లో సంపాదన ఉంది. పెళ్ళాం సంపాదిస్తుంది, ఆమెతోటి సంపాదిస్తుంది, ఇటు సంపాదిస్తున్నారు. మొత్తానికి సంపాదన బాగానే సోర్స్ అంటే సంపాదన సోర్స్ బాగానే చూసుకున్నాడు ఎంకడు. ఇంకా ఏదో అప్పడాలు వడియాలు అనుకుంటూ చేస్తున్నాడు. ఏదో నీళ్ళల్లో వేయండి, అది వేయండి, ఇదేనని ఆ ప్రొసీజర్ అంతా నాకు చేసేంత ఓపిక లేదు. నేను చూడను అట్లాంటివన్నీ. ఎందుకంటే అంత ప్రొసీజర్ చేసి ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం అనమాట. మన టైం అనేది విలువైంది కదా. కాబట్టి నేను విలువైందంటే నాకు అంత చేసే ఓపిక లేదు. అంత స్టవ్ దగ్గర అంతసేపు నిలబడి అదంతా చెయ్యం. ఏందేందో అని చేస్తున్నాడు కానీ నేను ఎక్కువ చూడలేదు ఆ వీడియోలు. సరే ఇంకా ఈ ఎంకడు బాగానే పిల్లల్ని పెట్టుకొని స్టవ్ ఎదురుగా పిల్లల్ని ఎదురుగా ఇంకా పెట్టుకొని ఆ వేడిగా దాంట్లో చేస్తూ ఉన్నాడు. ఆ పెళ్ళాం కూడా అని సంతోషంగా మరి బాగానే ఇల్లు కట్టుకున్నారు. బాగానే పైసలు బాగానే వస్తున్నట్టుంది. పైసలు వస్తేనే కదా సంతోషం. బాగానే డబ్బులు బాగానే సంపాదిస్తున్నట్టుంది. అందుకనే బాగానే హిహి హాహా అనుకుంటా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సంతోషంగా ఉండటమే మంచిదిలే. ఎందుకు ఏడవటం ఊరికనే. ఇంకా ఆమె కూడా ఎన్ని రోజులు మిమ్మల్ని ఫూల్స్ని చేస్తున్నట్టు, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు మాకు కూడా తెలుసు. ఎవరికైనా 3 కాదు 4 పిల్లలు ఉంటారంటే ఆ పిల్లలు 7వ నెలల వెళ్ళిపోతారు, అబార్షన్ అయ్యిద్దా. కానీ ఇవన్నీ చెప్పి ఏదో కథలు చెప్పి మిమ్మల్ని ఏదో మాయ మాటలు చెప్పేసి బాగానే సంపాదించుకున్నాం అన్న దాంతో ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది ఫ్యాన్ క్లబ్ ఉంది కదా, ఫ్యాన్ క్లబ్లో వాళ్ళు సూపర్ అనుకుంటూ పెట్టేశారు. సరే వాళ్ళు సూపరో డూపరో వంటలకి బాగా వస్తున్నట్టున్నాయి వ్యూస్. వంటలకు కూర్చొని వంటలు చేస్తేనే ఎక్కువ మంది చూస్తున్నట్టున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక గ్రూప్స్ తయారవుతున్నాయి యూట్యూబ్లో. ఒక గ్రూపు ఇది చూస్తాం, ఒక గ్రూపు యాంకర్ని విమర్శిస్తే ఒక గ్రూప్ చూస్తాం, ఇంకొక గ్రూపు ఇక్కడ ఇట్లా. మళ్ళీ ఈ వ్యక్తిని ఏమన్నంటే ఆ వ్యక్తిని అట్లా అన్నారు అనేది. ఆ వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి వ్యక్తిలో నాలో కూడా మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది. ఆ మంచి ఏదో మంచిగా ఉంటే బాగుండు. ఇప్పుడు వెంకట ఉన్నాడు, వాడు మామూలుగా వీడియోలు చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది. కానీ ఏదేదో కథలు చెప్పి ఫేక్ డ్రామాలు చేసి ఫేక్ కథలు చెప్పి ఏదో ఫేక్గా వచ్చి ఏడ్చినట్టుగా పెట్టేసి ఇప్పుడు దుగుకులు ఏడ్చుకుంటే వీడియోలు పెట్టేసి ఆడ ఉండదు. కానీ ఏడుస్తూ వీడియోలు పెడితే ఇదేంటి అందరికి తెలిసిందే కదా ఇది ఫేక్ వీడియోలు అనేది. ఇప్పుడు అట్లా పెడితే కనుక ఎవరికి అందుకే తిట్టారు అందరు ఇదేంది అని. ఇప్పుడు మంచి వీడియోలు పెట్టిండు కాబట్టి బాగానే చూస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఏమైందంటే నేను ఇది వాల్మార్ట్కి పోయి అది ఎప్పుడో తీసుకొచ్చాను, 2022లో తీసుకొని వచ్చా. గిగా ఏంది మస్లిన్ అని ఉంది. సరే ఇదేదో పట్టుకొని వచ్చా, హెల్తీ బ్రేక్ఫాస్ట్ సీరియల్ అనుకుంటా పెట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొవ్వు ఉండదు, ఏముండదు, మంచిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. అంటే ఇలా పొద్దున్న తింటానికి అన్నమాట. అందులో పాలు పోసుకొని కొద్దిగా పెట్టుకొని తింటే మంచిగానే ఉంటుంది అనేసి అందులో మంచిగా సోగ్గుంది కదా, డబ్బా కూడా బాగా సోగ్గుంది. 1 కేజీ డబ్బా అని పెట్టారు డిమార్ట్లో ఇప్పుడు కూడా ఉంటాయి, మీరు పోతే కనిపిస్తే చూడొచ్చు అది అన్నమాట. కానీ అది తీసుకొని వచ్చాక నాకు నచ్చలేదు. అదంత పెద్ద మంచిగా అనిపించలేదు. అందులో స్వీట్ ఎక్కువ ఉంది. ఆ స్వీట్ చూసేసరికి స్వీట్ ఎక్కువ పెట్టేశారు. ఆ స్వీట్ అంత స్వీట్ నేను తిన్నాను. నేను స్వీట్కి ఫ్యాన్ కానీ అంత స్వీట్ నేను తిన్నాను. అది అంత స్వీట్గా ఉంది. ఇంకోటి అది తింటుంటే కూడా ఆ ఓట్స్ వేశారు. ఆ ఓట్స్ కూడా కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇంకా మరి పాలల్లో వేసుకొని నానాక తింటే బాగానే ఉన్నాయి. కానీ అది కూడా అంత టేస్ట్ అనిపించలేదు. ఆ ఓట్స్ కూడా అట్లా ఉంది. ఒకవేళ మీరు కొనుక్కుంటారేమో, నా లెక్కైతే అది నచ్చలేదండి. అది వేస్ట్. అంత పెట్టి నేను 599 రూపాయలు పెట్టి కొన్నా కానీ అది ఆ డబ్బా 599 అని 500కే ఇచ్చారు. 500 400 అన్నారు. ఏదో 10% డిస్కౌంట్ అని అనుకుంటా, డిమార్ట్ ప్రైస్ అనుకుంటా. కానీ నాకు అది నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఒకవేళ పిల్లలకి మీకు ఏమైనా ఉంటే పిల్లలు ఉండి అట్లా వాళ్ళకి నచ్చిద్దేమో కానీ
మామూలుగా అయితే కనుక ఇది బ్రేక్ఫాస్ట్గా వేస్తే ఈ డబ్బా డబ్బా మాత్రం చూస్తానికి బాగుంది, మంచిగా ఉంది కదా అనుకొని తీసుకొని వచ్చా. కానీ ఇది తినడానికి మరి పిల్లలకి నచ్చింది కానీ నాకైతే ఇది నచ్చలేదు. ఇంకా అది విషయం, అది ఆ డబ్బా అక్కడ ఉంది, అంత మంచిగా లేదు అనేది నేను చూపిద్దామని ఈ డబ్బా తీసా అన్నమాట. ఇది ఎప్పుడో తీసుకొని వచ్చా కానీ ఇది ఇప్పుడు కూడా ఉంది డీమార్ట్లో. చూస్తే కనుక నాకు నచ్చలేదు. అది టేస్ట్ కూడా మామూలు కూడా అందరి ఇంట్లో కూడా అదే అన్నారు, అంత మంచిగా లేదు అనేసి. మామూలుగా సీరియల్స్ అయితే బాగుంటాయి, ఇది అంత బాగలేదు టిఫిన్కి అని. ఇంకా అందరూ ఇడ్లీ వడలు అయ్యి తింటారు కానీ ఇంకా ఒక్కోసారి ఇవి అయితే గబాలను అయిపోయిద్ది కదా, పాలు వేడి చేసి ఇది వేసి మైక్రోవేవ్లో పెడితే కనుక వేడైతే అయిపోయిద్ది ఒక 2-3 నిమిషాలలో అని. నేనేమో ఎక్కువ కిచెన్లో చాలాసేపు వేస్ట్ చేయను టైము. నేను వేరే పనులు ఏమన్నా చేస్తే కనుక అట్లా చేస్తా, కానీ కిచెన్లో నేను తక్కువ. ఈ వంటలు చేసే వాళ్ళు మంచిగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సంపాదన కూడా ఉంటుంది కదా. వంటలు చేసుకుంటే వ్యూస్ చూస్తుంటారు, సంపాదన కూడా వాళ్ళకి స్టార్ట్ అయ్యిద్ది. అట్లయితే బాగానే ఉంటుంది. కానీ ఇంకా మామూలుగా నేను ఎక్కువసేపు కిచెన్లో నిలబడి చేయటం అంటే నేను ఎక్కువ కిచెన్లో ఎక్కువ నిలబడి చేయలేను, ఎక్కువసేపు ఉండలేను. మరీ ఎండాకాలం అయితే ఇంకొంచెం ఎక్కువ వేడి ఎక్కువ ఉంటుంది, కానీ ఫాస్ట్గా చేసేస్తా వంటలు కానీ ఏది కానీ అట్లా అన్నమాట. సరే అది అట్లా ఉంటే ఇంకా నా విషయం ఏముందండి, నేనేది పెద్ద ఇదే ఉంది. ఇక్కడైతే ఇది బాగానే అందరూ ఈ యూట్యూబ్ పెట్టేసి అందరూ బాగానే సంపాదిస్తున్నారు. కానీ ఈ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా సంపాదిస్తే మంచితనంతో సంపాదించుకుంటే బాగుంటుంది. ఏదో మంచి వాక్యాలతోటి మంచిగా ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ డ్రామాలతోటి ఫేక్ సంపాదించుకోవటం, ఒకరినొకరు ఎంత విపరీతమైన బూతులు తిట్టుకోవటం అయితే ఉండకూడదు. ఎంత బూతులు అంటే అందులో చూసా కదా నేను, కొంతమంది ఆ యూట్యూబ్ మొత్తంలో ఆమె తిట్టినన్ని బూతులు ఎవరు తిట్టరు. అన్ని బూతులు తిట్టేసింది. అది 1-2 కాదు, సంవత్సరాల నుంచి తిడతనే ఉంది. ఎంత సంవత్సరాల నుంచి అంటే అన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తెలియని వ్యక్తిని తిడతా ఉంటే అమ్మ అన్ని బూతులు నాకు వింటేనే నాకే అనిపించింది, ఏంది మన సంస్కారం చదువు అంత మరి ఇంట్లో అయినా చెప్పరా, ఏంది ఎందుకు అంత బూతులు, ఆ నోరు ఎందుకు అంత పారేసుకొని నా నోరు ఎందుకు అంత ఆగం చేసుకుంటామని చెప్పరు ఏమో మరి. మొత్తానికైతే ఈ యాంకరు బాగానే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ సెలబ్రిటీ యాంకరు బాగానే అసలు లచ్చక్కటి యాంకర్ అంటేనే ఎక్కువ చూస్తున్నారు. మామూలుగా మంచి వీడియోలు వేరే పెట్టే వాటికంటే అంతసేపటికి వీడి మీద కాన్సన్ట్రేషనే ఉంది జనాలకి. వీడు ఏం చేస్తున్నాడు, యాంకర్ మీద ఏం మాట్లాడుతున్నారు అన్న కాన్సన్ట్రేషనే జనాలకి ఎక్కువ ఉంది. మిగతా విషయాల కంటే వేరే ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు, వేరే ఏదైనా మంచి విషయాలు మాట్లాడటానికి కంటే కూడా అందరి వీడి మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. నాకు అసలు ట్యాక్స్ల మీద, ఇన్కమ్ ట్యాక్స్లు ఎన్నో చాలా వస్తున్నాయి, వీటి మీద మాట్లాడదాం. ఎంత పే చేస్తున్నాం, అది ఏమంటారు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను ఎంత ఉంది, ఎట్లా ఉంది అనేది కూడా ఏది అసలు ఇట్లాంటివి మాట్లాడటానికి లేదు. ఎంతసేపటికి దీన్ని గాసిప్ అంటారంటే ఏమంటారు తెలుగులో నాకు తెలియదు. అట్లా దీని గురించి మాట్లాడతానికి వింటున్నారు.